దండోరా ఉద్యమ చరిత్రలోకి నేను వెళ్ళను గాని 30 సంవత్సరాల పోరాటం తర్వాత సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని సంకల్పంతో చిత్తశుద్ధితో దేశంలో ఏ ముఖ్యమంత్రి సాహసం చేయని పరిస్థితులలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాని పరిస్థితులలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తూ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేయాలి. చాలా 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 ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు. మీరు వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ మీరు ప్రకటన చేసిన తర్వాత మీరు ఏ రకమైన రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొన్నారో మాకు తెలుసు. నేను చాలా దగ్గరగా చూశాను. మీరెందుకు మీ రాష్ట్రంలోనే తొందరపడి ప్రకటన చేస్తున్నారు? ఇది మొత్తం భారతదేశానికి సంబంధించిన అంశం. దీని ప్రభావం అన్ని రాష్ట్రాల మీద ఉంటుంది. మీరు తొందరపడి ప్రకటన చేస్తున్నారు అని చెప్పి అనేక మంది వారిపైన ఒత్తిడి తీసుకువచ్చినా ఇది న్యాయమైన చట్టబద్ధమైన 30 సంవత్సరాలుగా నలుగుతున్న ఒక సమస్య. దీనికి పరిష్కారం తప్పకుండా కనుగొనాలి. కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో వర్గీకరణకు కట్టుబడి ఉందని చెప్పాము. ఇప్పుడు వెనుగడుగు వేస్తే తప్పు చేసిన వాళ్ళం అవుతామని అందరినీ ఒప్పించి మెప్పించి వర్గీకరణకు చట్టబద్ధత తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తర్వాత మన జాతికి ఇంత మేలు చేసిన తర్వాత ఎవరైనా మనకింత చిన్న సహాయం చేస్తేనే మనం మర్చిపోం. ఎవరైనా మేలు చేస్తే వారి గురించి ఒక మంచి మాట చెప్పాలని అనుకుంటాం. జాతికే మేలు చేసిన వ్యక్తి గురించి ఒక మంచి మాట చెప్పడానికి ఎన్ని రోజులు పట్టింది అంటే ప్రొఫెసర్ కాసిం గారు చొరవ తీసుకొని ఇంత పెద్ద మేలు చేసిన మన జాతికి ఉపయోగకరమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుదామని వారు ముందుకు వస్తే ఎన్ని రకాలుగా వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో నాకు తెలుసు. ఎన్ని రకాలుగా వారిని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు, ఎన్ని రకాలుగా వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. మన జాతికి ఒక గొప్పతనం ఉంది. మాదిగా ఉపకులాలకు గొప్పతనం ఉంది. ఎవరైనా సహాయం చేసినా ఎవరైనా మేలు చేసినా వాళ్ళని ఎన్నడూ మర్చిపోం మనం. అలాంటి సభ్యత సంస్కృతి ఉన్న జాతి మనది. ఈనాడు చెడు చేస్తే తప్పకుండా ఎదురు తిరుగుతాం, మంచి చేస్తే తప్పకుండా నెత్తి మీద ఎత్తుకొని తిరుగుతాం. ఇంత మంచి కార్యక్రమం చేసినప్పుడు తప్పకుండా మనం అభినందించాలి. నేను నిజంగా ప్రొఫెసర్ కాసిం గారిని ఈ సందర్భంగా నిండు మనసుతో అభినందిస్తున్నాను. ఏ ప్రభుత్వం మనకు మంచి చేస్తున్నది, ఏ వ్యక్తి ఏ ముఖ్యమంత్రి మనకు మంచి చేస్తున్నాడు, మన గురించి ఆలోచిస్తున్నాడని అవగాహన ఉండాలి మనకు. కొంతమంది వాళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళ రాజకీయాల కొరకు, వాళ్ళ ఉనికి కొరకు అనేక మాటలు చెప్తుంటారు, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వార్తల పట్ల, అలాంటి వ్యూహాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ నడుపుతున్నారు, విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారు. ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక్కొక్క కాంప్లెక్స్లో 4 రెసిడెన్షియల్ స్కూల్స్, దాదాపు 2400 మంది చదువుకునే విధంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనార్టీలు, వెనుకబడిన తరగతులకు సంబంధించిన బిడ్డలు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నందుకు నిజంగా మనం మనసారా అభినందించవలసిన అవసరం ఉన్నది.
ఏనాడో పివి నరసింహరావు గారు, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు గురుకుల పాఠశాల